మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. చాలా మంది మేము నైట్ టైము రైస్ అసలు తినట్లేదు, వైట్ రైస్ తినట్లేదు, కానీ ఎందుకు వెయిట్ గెయిన్ అవుతా ఉన్నాము, వెయిట్ లాస్ అవ్వట్లేదు అని చెప్పేసి బాధపడతా ఉంటారు. సో అట్లాంటి వాళ్ళు అసలు చేస్తున్న మిస్టేక్ ఏంటి? నిజంగానే రాత్రి భోజనం మానేస్తే మనము సన్నబడతామా? దీని గురించి అయితే మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ప్రముఖ డైటీషియన్ నందిత గారు ఉన్నారు. మేడం అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే సార్. మ్యామ్, నైట్ నేను కూడా అదే అనుకుంటా ఉంటాను. నైట్ నేనేమో మంచిగా జొన్న రొట్టెలు తింటా ఉన్నాను, కానీ బొజ్జ మాత్రం తగ్గట్లేదు, రైస్ బంద్ చేశాను కదా అనుకుంటా ఉంటాను. సో నైట్ కార్బోహైడ్రేట్స్ బంద్ చేసేస్తే, పూర్తిగా రైస్ అనేది తీసేస్తే మనం వెయిట్ లాస్ అవుతామా అవ్వమా? అంటే సార్, రైస్ కి బదులుగా కొంతమంది రోటీస్ తింటూ ఉంటారు, చపాతీలు తింటూ ఉంటారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, రైస్ అవాయిడ్ చేసి రోటీస్ తీసుకున్నంత మాత్రం వెయిట్ లాస్ అవ్వము. రైస్ లో నుంచి వచ్చే క్యాలరీస్, రోటీస్ నుంచి వచ్చే క్యాలరీస్ ఒకటే అనమాట. అంటే కంపేర్ జొన్న రొట్టెలు మంచివే, హెల్తీయే, కానీ జొన్న రొట్టెలకి మనం ఎలాంటి కర్రీ తీసుకుంటున్నాము, ఫైబర్ ఎంత తీసుకుంటున్నాము అనేది ఇంపార్టెంట్. ఓన్లీ జొన్న రొట్టెలకి కొద్ది కర్రీ తీసుకొని మనము తింటే వెయిట్ లాస్ అవ్వం. ఆ జొన్న రొట్టెలకు కూడా మనం వెజిటేబుల్స్ కానీ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ కానీ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఎందుకు వెజిటేబుల్స్, గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి అంటే, మీరు వెజిటేబుల్స్ ఎన్నైనా తినండి. ఫర్ ఎగ్జాంపుల్ 150 గ్రామ్స్ 200 గ్రామ్స్ తీసుకోండి, గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ ఒక 100 గ్రామ్స్ తీసుకోండి. మీకు క్యాలరీస్ ఎంత అంటే తిప్పి కొట్టినా 100 క్యాలరీస్ కన్నా ఎక్కువ రావు. 100 to 150 క్యాలరీస్. సో మనం వెయిట్ లాస్ అవ్వాలంటే క్యాలరీ డెఫిషియెంట్. అంటే ఇప్పుడు రైస్ బంద్ చేస్తున్నాము అంటే, రైస్ నుంచి మనం క్యాలరీస్ కట్ చేస్తున్నామనే కదా, కట్ డౌన్ చేస్తున్నామనే కదా. సో మనకి ఆకలి అనేది నైట్ వేయకూడదు. కొంతమంది ఆకలితో పడుకుంటుంటే డిస్టర్బ్డ్ స్లీప్ కూడా వస్తూ ఉంటుందంట. అలాంటి ఫీలింగ్ మనకు రాకూడదు. అలాంటప్పుడు మనం జొన్న రొట్టె తీసుకొని, జొన్న రొట్టె హెల్దీ. సో ఆ జొన్న రొట్టె తీసుకున్నప్పుడు దాంట్లోకి వెజిటేబుల్స్ కానీ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ కానీ ఒక సర్వింగ్ యాడ్ చేసుకోవాలి. దాంతో పాటు ప్రోటీన్ ఉండాలి. ప్రోటీన్ అంటే నాన్ వెజ్ తిన్న వాళ్ళు ఎగ్స్ కానీ ఒక 3-4 ఎగ్ వైట్స్, ఒక ఎల్లో, లేకపోతే ఒక 2 ఎగ్స్, అట్లీస్ట్ 2 ఎగ్స్ వైట్స్, ఒక ఎల్లో అలా తీసుకోవచ్చు. లేకపోతే పనీర్ క్యూబ్స్ ఒక 40 to 50 గ్రామ్స్ పనీర్ క్యూబ్స్. రోజు తినకూడదు పనీర్. ప్రోటీన్ ఉంటుందా మ్యామ్ అందులో? ప్రోటీన్ ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది, కాబట్టి వీక్లీ వన్స్ ట్వైస్ రోజు తీసుకున్నా మళ్ళా ఎక్కువ రిజల్ట్ రాదనమాట. అలా లేకపోతే సోయా, మనకి సోయా చంక్స్ దొరుకుతాయి కదా, సోయా చంక్స్ కానీ టోఫు కానీ, దీంట్లో మనకి ఫ్యాట్ చాలా తక్కువగా ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అంటే జొన్న రొట్టె తీసుకున్నాం అనుకోండి, ఇలాంటివి యాడ్ చేసుకుంటూ సోయా చంక్స్ కానీ ఇలా కానీ పప్పు కానీ యాడ్ చేసుకుంటే మనకి చేంజెస్ చూడొచ్చు. ఇప్పుడు రోటీ తీసుకున్నాం అనుకోండి, రోటీ రైస్ పెద్ద డిఫరెన్స్ ఉండదు కాబట్టి అంత వెయిట్ లాస్ ఏమి ఉండదు. రెండిట్లో క్యాలరీస్ ఒకటే. చెప్పాలి అంటే రోటీస్తో పోలిస్తే రైసే మంచిది. ఎందుకంటే రోటీస్ కొంతమందికి గ్లూటెన్ ఇంటాలరెన్స్ ఉంటది, కాన్స్టిపేషన్ ఉంటది, బ్లోటింగ్ ఉంటది, అవన్నీ ఎక్కువ అయిపోతాయి రోటీస్ తీసుకుంటే. మనకి అన్నం తీసుకుంటే అవన్నీ ఉండవు. కానీ అన్నం తగ్గిస్తే, అంటే కట్ చేయడం కన్నా క్వాంటిటీ తగ్గిస్తే మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ 1 పెద్ద కప్పు తీసుకుంటున్నారు అనుకోండి, దాంట్లో 1/2 కప్పు తీసుకోవాలి. ఆకలి తీరాలి అంటే వెజిటేబుల్స్ కానీ ప్రోటీన్ కానీ ఎక్కువ యాడ్ చేసుకుంటే బాగా తగ్గుతుంది. బట్ పడుకునే ఒక 2 గంటల ముందు తీసుకోవడం ఏంటి మ్యామ్? అంటే మనం ఫుడ్ తీసుకోవాలి నైట్ అంటే 7 to 8 మధ్యలో. ఎందుకంటే 10కి పడుకున్నారు అనుకోండి, 7కి 8కి అలా తినొచ్చు. ఎందుకంటే మనము నైట్ లో నిద్రలో మనం ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేయం కదా, రెస్టింగ్ టైం కాబట్టి కొద్దిగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ తో పోలిస్తే కొద్ది క్వాంటిటీ తక్కువ తీసుకోవచ్చు. అలా తీసుకున్నా మనకు లైట్ ఉంటది. అండ్ పడుకునే ముందు మజ్జిగలోకి సిన్నమాన్ పౌడర్ యాడ్ చేసుకొని తాగితే కూడా మనకి వెయిట్ లాస్ బాగుంటుంది. మార్నింగ్ టైంలో మేము హెవీ ఫుడ్ ఏం తీసుకోవట్లేదు, బ్రేక్ఫాస్ట్ ఇడ్లీనే తింటున్నాము, లేదంటే దోశ తింటున్నాము, నైట్ కూడా లైట్ గానే మేము రైస్ తింటున్నాము, ఇంకా మధ్యాహ్నము యాజ్ ఇట్ ఈస్ మీల్స్ లాగా తీసుకుంటా ఉన్నాము. అది కరెక్టేనా? ఎందుకంటే ఇడ్లీ కార్బోహైడ్రేటే, తర్వాత మధ్యాహ్నం మీల్స్ లో కార్బోహైడ్రేట్ తీసుకుంటా ఉన్నాం, తర్వాత నైట్ కార్బోహైడ్రేట్, అది కరెక్టే కాదా అని అడుగుతుంటా. లేదు సార్, ఎందుకంటే మన ఇండియాలో 80% వరకు ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంది. మనం కార్బోహైడ్రేట్ తింటున్నాం, ప్రోటీన్ తీసుకోవట్లేదు. రైస్ కార్బోహైడ్రేటే, ఇడ్లీ దోశ కార్బోహైడ్రేటే, నైట్ తీసుకునే రైస్ కార్బోహైడ్రేటే. మన కార్బోహైడ్రేట్ ఎందుకు ఇంపార్టెంట్? ఎనర్జీ వస్తుంది. అంటే మనం మాట్లాడాలన్నా, కూర్చోవాలన్నా, నిలబడాలన్నా, ఏ పనికైనా ఎనర్జీ అవసరం. అది మనకి కార్బోహైడ్రేట్ నుంచి వస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, 3 పూటలు అదే తింటున్నాము. మనకి ఇన్ఫెక్షన్స్ తగ్గడానికి కానీ, మన మజిల్ బిల్డ్ అవ్వడానికి, మజిల్లో ఉండే ఫ్యాట్ కంట్రోల్ చేయడానికి, మెటబాలిజం ఇంప్రూవ్ చేయడానికి కావాల్సిన ప్రోటీన్ తీసుకోవట్లేదు. ఆ ప్రోటీన్
డెఫిషియన్సీ వల్లనే మనకి ఏమవుతుంది అంటే వెయిట్ లాస్ అవ్వడం కష్టం అవుతుంది. మీరు ఎంత రైస్ కట్ చేసినా, కార్బోహైడ్రేట్ ఎంత కట్ చేసినా, ఆ కార్బోహైడ్రేట్ కి బదులుగా మనం తీసుకోవాల్సిన ప్రోటీన్ తీసుకోకపోతే వెయిట్ లాస్ అవ్వడం కష్టం అన్నమాట. సో ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క ప్రోటీన్ రిక్వైర్మెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. నార్మల్ గా ఒక హెల్తీ పర్సన్ కి అయితే 0.8 grams పర్ 1 kg బాడీ వెయిట్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 60 kgs అనుకోండి, నేను 50 to 55 grams చక్కగా రోజు తీసుకోవాలి. అలా తీసుకుంటేనే నాకు ఇన్ఫెక్షన్స్ రావు, వెయిట్ పుట్టాన్ అవ్వను నేను. సో మనం తగ్గిన బరువు మళ్ళీ పెరగకూడదు అంటే క్యాలరీ డెఫిషియెంట్ కాదు, ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు చాలా మంది చేసే మిస్టేక్ అదే, మేము కట్ చేస్తున్నాం వెయిట్ లాస్ అవ్వట్లేదు అంటే స్ట్రెస్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి. మనం ఎంత డైట్ ఫాలో అయినా, ఎంత ఎక్సర్సైజ్ చేసినా మనం వెయిట్ లాస్ అవ్వట్లేదు అంటే మన స్ట్రెస్ ఎలా ఉంది, ఎక్కడ దిగులు పడిపోతున్నాం. కొంతమంది చాలా లోపల దిగులు పెట్టేసుకుంటారు, దానివల్ల మెటబాలిజం వెయిట్ గెయిన్ అవుతారా? స్ట్రెస్ ఉన్న వెయిట్ లాస్ అసలు అవ్వం. ఎస్పెషల్లీ అబ్డామినల్ ఫ్యాట్ తగ్గాలంటే స్ట్రెస్ కంట్రోల్ చేయాలి. ఎంత డైట్ ఫాలో అయినా ఏం చేసినా మన అబ్డామినల్ ఫ్యాట్ తగ్గట్లేదంటే స్ట్రెస్ మెయిన్. మీ దగ్గరకు వచ్చే క్లయింట్లు అడుగుతారా మీకు ఏమైనా స్ట్రెస్ ఉందా అనేసి? అసలు మాకు వచ్చే క్లయింట్స్ కి 40 minutes to 45 minutes సెషన్ ఉంటది. ప్రతి ఒక్క డీటెయిల్స్ తీసుకొని వాళ్ళ బేస్డ్ ఆన్ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, లైఫ్ స్టైల్ కానీ, వాళ్ళ హెల్త్ కండిషన్ బేస్ చేసుకొని డైట్ ప్లాన్ అనేది ఉంటుంది అనమాట. అట్లీస్ట్ ఆల్మోస్ట్ 1 hour పడుతుంది. ఇవన్నీ కనుక్కొని ఇస్తాం అనమాట. మంచి ప్రోటీన్ ఫుడ్ అంటే ఏం చెప్తారు సార్? ప్రోటీన్ ఫుడ్ అంటే మనకి ఏం లేదు, సింపుల్ గా మన ఇంట్లో దొరికే పప్పు, ఎనీ పప్పు తీసుకోవచ్చు, గ్రీన్ పీస్ తీసుకోవచ్చు, చిక్ పీస్ తీసుకోవచ్చు, నాన్ వెజ్ వాళ్ళకి ఎగ్స్, ఫిష్ తీసుకోవచ్చు, చికెన్ బ్రెస్ట్ తీసుకోవచ్చు. రెడ్ మీట్ అవాయిడ్ చేయడం మంచిది. అండ్ మనకి కొన్ని టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి అనమాట. ఒక 100 grams ఆ ఫిష్ తీసుకుంటే 60 to 70 grams ప్రోటీన్ వస్తుంది. బట్ ఆ టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ మనకి ఇటు సైడ్ దొరకకపోయినా ఏదైనా దొరికిన ఫిష్ తీసుకోవచ్చు నాన్ వెజిటేరియన్స్ అయితే. దీంతో పాటు మనము చిల్లాస్ లాగా కిచిడి ఎలా చేసుకున్నాం అనుకోండి, రైస్ 1/2 glass వేసి 1 glass మూంగ్ దాల్ కానివ్వండి, దాంట్లో గ్రీన్ పీస్ యాడ్ చేసుకుని, సోయా చంక్స్ అలా యాడ్ చేసుకుంటే 1 meal నుంచి 40 to 50 అట్లీస్ట్ 30 to 35 grams ఆఫ్ ప్రోటీన్ ఒక మీల్ నుంచి మనకు వస్తుంది అనమాట. మోడిఫికేషన్స్ ఎలాంటివి ఎక్కువ తీసుకుంటున్నాం, ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాం, అంటే ఏ ఫుడ్ యాడ్ చేసుకుంటే మనకి ఎంత ప్రోటీన్ వస్తుంది, అలా చేసుకోవడం వలన సింపుల్ గా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇప్పుడు అసలు వెయిట్ లాస్ అంటే ఏంటి మ్యామ్? అంటే వెయిట్ లాస్ అంటే ఫ్యాట్ లాస్ ఏనా, లేకపోతే టోటల్ బాడీలో ఉన్న మజిల్ కూడా లాస్ అయిపోతుంది? సార్ వెయిట్ లాస్ చాలా మందికి డిఫరెంట్ గా ఉంటుంది సార్. ఫస్ట్ ఓవర్ వెయిట్ ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ BMI అబోవ్ 35 ఉంది అనుకోండి, అంటే 100 kgs కన్నా ఎక్కువ ఉన్నారు. వాళ్ళు ఒకేసారి 30 to 40 kgs తగ్గాలి అనుకోండి. అలాంటి వాళ్ళకి మనకి ఏమవుతుందంటే వెయిట్ లాస్ జర్నీలో ఫ్యాట్ లాస్ అవుతుంది, మజిల్ లాస్ అవుతుంది, వాటర్ ఇన్బ్యాలెన్స్ ఇవన్నీ అవుతాయి అన్నమాట. అది వేరు. సో ఆ కండిషన్ లో వేరు. బేసిక్ గా మిగతా వాళ్ళకి ఎలా ఉంటది అంటే, కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ జిమ్ కి వెళ్తారు అనుకో, వాళ్ళకి వెయిట్ లాస్ అవసరం లేదు, మజిల్ కావాలి. మజిల్ అది వేరు. అంటే ఒక్కొక్కరికి డైట్ ఒక్కొక్క విధంగా ఉంటది. ఒక డైట్ ఇంకొకరికి పని చేయదు. వెయిట్ లాస్ డైట్ వేరు, ఫ్యాట్ లాస్ డైట్ వేరు. కొన్ని వీడియోస్ చూసేసి మామూలుగా ఇది అందరికి అంటే ఇట్లా వెయిట్ లాస్ అవుతారు, ఈ ఫుడ్ తినండి అంటే అవి తినేసేస్తారు. మాకు వర్కౌట్ అయింది, మాకు వర్కౌట్ కాలేదని చాలా మంది కమెంట్లు పెడతా ఉంటారు. సో అదే రీజన్, బాడీ మెటబాలిజం బట్టి మెటబాలిజం బట్టి, మన లైఫ్ స్టైల్ ని బట్టి మారుతుంటుంది. ఒకరి ఫుడ్ ఇంకొకరి పాయిజన్ అవ్వచ్చు. మనం ఒకరి ఫుడ్ ని ఇంకొకరికి చెప్పలేం, అది కస్టమైజ్డ్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాబేజ్ తీసుకోండి, క్యాబేజ్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది, తింటే వెయిట్ లాస్ అవుతాం అంటారు. కానీ అదే క్యాబేజ్ థైరాయిడ్ పర్సన్ కి ఇవ్వండి, వాళ్ళకి కండిషన్ ఎక్కువ, హైపోథైరాయిడ్ పేషెంట్స్ కి ఇంకా ట్రిగర్ అయిపోతుంది అనమాట. సో ఒకరి ఫుడ్ ఇంకొకరికి ఎప్పటికీ మంచిది కాదు. సోయా చంక్స్ అన్నాం, సోయా చంక్స్ ఉమెన్ కి ఎంత బెనిఫిట్ మెన్ కి అంత ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే ఈస్ట్రోజన్ హార్మోన్స్ అనేటివి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. కంపేర్ టు మెన్, ఉమెన్ కి సోయా చంక్స్ హెల్దీ అలా అన్నమాట. అంటే దాంట్లో ఉండే న్యూట్రియంట్ ని బేస్ చేసుకొని మనం రికమెండ్ చేస్తూ ఉంటాము. అందరి ఫుడ్ అందరికి రికమెండెడ్ కాదు, ఒకరి ఫుడ్ ఇంకొకరికి రికమెండెడ్ కాదు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ మ్యామ్. థ్యాంక్ యూ.